భక్తులారా, కలియుగంలో కోట్లాది మంది నమ్ముకున్న ప్రత్యక్ష దైవం షిరిడీ సాయిబాబా. ఆయన వేసుకున్న కాషాయ వస్త్రం వెనుక, ఆయన పెంచిన దునిమంటల వెనుక మన పురాణాలు చెప్పిన ఒక పరమ పవిత్రమైన రహస్యం దాగి ఉంది. చాలా మంది బాబాకు కేవలం ఒక సద్గురువుగా మాత్రమే చూస్తారు. కానీ సాయి చరిత్రను, శివపురాణాన్ని లోతుగా పరిశీలిస్తే సాయిబాబా జీవితం సాక్షాత్తు ఆ కైలాసనాథుడైన పరమశివుని తత్వంలో ముడిపడి ఉంది. ఇది ఎవరో ఊహించి చెప్తున్న మాట కాదు. సాయిబాబా స్వయంగా తన లీలల ద్వారా నిరూపించిన పరమ సత్యం. అసలు షిరిడీ సాయిబాబాకు లయకారుడైన పరమశివునికి ఉన్న ఆ అభినవ భావ సంబంధం ఏమిటి? ఒక పరమశివ భక్తుడికి బాబా తనలో శివుడిని ఎలా చూపించారు? ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలను ఈ రోజు మన ఛానల్లో ఎక్కడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చాలా సులభమైన పదాలతో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భక్తులారా, మనం మొదటగా గమనించాల్సింది శివుడికి సాయిబాబాకి ఉన్న అత్యంత ముఖ్యమైన పోలిక. అదే భస్మ మహిమ. మన పురాణాల ప్రకారం పరమశివుడు సృష్టి అంతటికి అధిపతి అయిన ఆయన వైరాగ్యానికి నిదర్శనం. ఆయన ఒంటి నిండా ఎప్పుడు భస్మాన్ని అంటే విభూతిని ధరించి ఉంటాడు. శ్మశానంలో నిరంతరంగా వెలిగే చితిభస్మం శివుడికి మహాప్రీతి. ఈ భస్మం మనకు ఏం చెప్తుంది అంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, చివరికి అన్ని బూడిద అవ్వాల్సిందే అనే పరమార్థాన్ని శివుడు మనకు చూపిస్తాడు. ఇప్పుడు సరిగ్గా షిరిడీ బాబా జీవితాన్ని చూడండి. బాబా షిరిడీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఆయన సమాధి అయ్యే వరకు ఆయన నివసించిన ద్వారకామాయి మసీదులో ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే మనం పవిత్రమైన దుని అంటాం. బాబా ఆ దునిలో నిరంతరం కట్టెలు వేస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా చూసేవారు. ఆ దుని నుండి వచ్చే బూడిదనే బాబా తన భక్తులకి ప్రసాదంగా ఇచ్చేవారు. దాన్నే మనం ఉది అని పిలుస్తాం. ఈ రోజుకి కూడా షిరిడీ వెళ్లే భక్తులకి ఆ ఉదియే మహాప్రసాదం. లోకంలో ఎందరో గురువులు ఉన్నారు, కానీ నిరంతరం అగ్ని వెలిగించి ఆ భస్మాన్ని ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం కేవలం శివతత్వంలో మాత్రమే ఉంది. బాబా కూడా అదే శివరూపాన్ని, ఆ విభూతి తత్వాన్ని ఆచరించి చూపించారు. భక్తులారా, రెండవ అద్భుతమైన పోలిక బాబా రూపం మరియు ఆయన చూపించిన పరమ వైరాగ్యం. మన పురాణాల్లో శ్రీ విష్ణువు అవతారాలైన శ్రీరాముడు లేదా శ్రీకృష్ణుడిని చూస్తే వారు రాచరిక భోగాలతో, కిరీటాలతో, పట్టు వస్త్రాలతో, ఎంతో అలంకారంతో కనిపిస్తారు. ఎందుకంటే విష్ణుమూర్తి ఈ జగత్తుకు పాలించే రాజు. కానీ పరమశివుడు అలా కాదు. శివుడు దిగంబరుడు, సర్వసంగ పరిత్యాగి. ఆయనకు బంగారు ఆభరణాలు వద్దు, పట్టు వస్త్రాలు వద్దు. ఒంటిపై కేవలం ఒక పులితోలు, చేతిలో ఒక భిక్ష పాత్ర పట్టుకొని శ్మశానమే నివాసంగా ఉండే పరమ వైరాగి ఆ మహాదేవుడు. సాయిబాబా జీవితాన్ని కూడా మనం గమనిస్తే ఇదే వైరాగ్యం కనిపిస్తుంది. బాబా వద్దకు లక్ష్మీదేవి లాంటి కోటీశ్వరులు వచ్చారు, రాజులు వచ్చారు, అపారమైన కానుకలు తెచ్చారు. కానీ బాబా ఎప్పుడు సింహాసనాల మీద కూర్చోలేదు, మంచి బట్టలు వేసుకోలేదు. ఒంటిపై ఒక చిరిగిన కుర్తా, తలకో గుడ్డ, చేతిలో ఒక చిన్న తంబి పాత్ర పట్టుకొని షిరిడీ వీధుల్లో 5 ఇళ్లలో భిక్షాటన చేసి వచ్చిన దాంతో కడుపు నింపుకునేవారు. భక్తులు ఇచ్చిన డబ్బునంతా సాయంత్రానికల్లా పేదలకు పనిచేసి తాను మాత్రం మళ్ళీ నిరుపేదలా బ్రతికేవారు. ఇంతటి పరమ వైరాగం, ఈ దిగంబర తత్వం సాక్షాత్తు ఆ కైలాసనాథునికి అంశ మాత్రమే సాధ్యం. భక్తులారా, మూడవ ముఖ్యమైన రహస్యం ఏమిటి అంటే శివుడికి మనం యోగులకే ఈశ్వరుడు అంటే యోగేశ్వరుడు అని పిలుస్తాం. అష్టసిధులు, నవనిధులు ఆ పరమశివుని ఆధీనంలో ఉంటాయి. కాలాన్ని శాసించే శక్తి ఆ మహాదేవుడు సొంతం. సరిగ్గా అలాగే సాయిబాబా కూడా ఒక సాదా సీదా మనిషి కాదు. ఆయన యోగిరాజ్ బాబా చేసిన యోగలీలలు వింటే ఆశ్చర్యపోతారు. ఒకసారి షిరిడీలో దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వమని వర్తకులు అబద్ధం చెప్తే బాబా ఏమాత్రం కోపపడకుండా కేవలం నీటిని తీసుకొని ఆ నీటితోనే ద్వారకామాయి అంతా దీపాలు వెలిగించారు. నీటితో దీపాలు వెలగడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం. కానీ ప్రకృతిని శాసించే యోగ శక్తి ఉన్నవారికే ఇది సాధ్యం. అంతేకాదు, ఒకసారి షిరిడీలో కలరా సోకి జనాలు చనిపోతూ ఉంటే బాబా తిరగలిలో గోధుమలు విసిరి ఆ పిండిని గ్రామం సరిహద్దులో చల్లించారు. అంతే, ఆ మరుసటి రోజు నుంచే కలరా మహమ్మారి షిరిడీని వదిలి పారిపోయింది. ఇలాంటి ప్రకృతిని మార్చే శక్తులు, యోగ సిద్ధులు కేవలం పరమశివుడి స్వరూపమైన వారికే ఉంటాయి. అందుకే బాబాను భక్తులు యోగిరాజ్ అని పిలుచుకుంటారు. భక్తులారా, మన పురాణంలో పరమశివునికి ఉన్న మరొక పేరు వైద్యనాథుడు. అంటే లోకంలో ఉన్న సమస్త రోగాలను, బాధలను హరించే మహావైద్యుడు అని అర్థం. శివుని అనుగ్రహం ఉంటే మృత్యువు కూడా వెనక్కి తగ్గాల్సిందే. షిరిడీ సాయిబాబా జీవితంలో కూడా ఈ వైద్యనాథ స్వరూపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బాబా దగ్గరకు కుష్ఠ రోగులు, కళ్ళు కనిపించని వారు, నడవలేని వారు ఎందరో వచ్చేవారు. బాబా వారికి ఎలాంటి మందులు ఇవ్వలేదు. కేవలం తన దునిలో నుంచి పవిత్రమైన ఉదిని తీసి వారి నుదుటిన పెట్టేవారు. అంతే, ఎన్నో ఏళ్ల నుంచి నయం కాని రోగాలు సైతం మాయమైపోయేవి.
ఒకసారి ఒక భక్తుడికి తీవ్రమైన పేగులు వ్యాధి వస్తే బాబా ఆ వ్యాధిని తానే స్వయంగా స్వీకరించి ఆ భక్తుడిని కాపాడారు. లోకంలో తన భక్తుల కోసం రోగాలను బాధలను తనపై వేసుకునే గుణం కేవలం ఆ నంజుడేశ్వరుడైన శివునికి, ఆ శివాంశ సంభూతుడైన సాయిబాబాకు మాత్రమే సాధ్యమైంది. భక్తులారా, ఇంకొక పోలిక బాబా ధ్యాన ముద్ర. మన పురాణంలో శివుడిని చూస్తే కైలాస పర్వతం పైన బ్రాహి ఆ ప్రపంచాన్ని మరిచిపోయి కళ్ళు మూసుకొని అఖండమైన ధ్యానంలో మునిగిపోతాడు. ఆయన ధ్యానాన్ని భంగం చేయడం ఎవరి తరం కాదు. సరిగ్గా షిరిడీలో కూడా బాబాను చూసిన భక్తులు ఆశ్చర్యపోయేవారు. బాబా ద్వారకామాయిలో కూర్చొని నిరంతరం ఆ వెలిగే తుని వైపు చూస్తూ గంటల తరబడి బ్రాహ్య సార్మక లేకుండా ధ్యానంలో ఉండేవారు. కొన్నిసార్లు అర్ధరాత్రి వేళల్లో కూడా బాబా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు, ప్రకృతి శక్తులు శాసిస్తున్నట్టు యోగ సమాధిలో ఉండేవారు. శివునిలాగే బాబా కూడా నిశ్చల తత్వానికి, యోగా సాధనకు నిదర్శనంగా నిలిచారు. అందుకే ఆయనను కేవలం ఒక సాధువుగా కాకుండా యోగేశ్వరుడైన పరమశివుని రూపంగా భక్తులు భావించారు. ఇప్పుడు సాయి స్వచరిత గంధంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన, అద్భుతమైన నిజ జీవిత సంఘటన గురించి తెలుసుకుందాం. ఇది వింటే సాయిబాబాకు శివునికి ఉన్న సంబంధం ఏంటో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. బాబాకు మేఘు అనే ఒక పరమ శివ భక్తుడు ఉండేవాడు. ఆయన శివుని తప్ప వేరే ఏ దేవుడు నచ్చడు. మొదట్లో ఆయన సాయిబాబాకి ఒక ముస్లిమ్స్ అనుకొని ఆయనను నేను నమస్కరించును అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆయన ద్వారకామాయిలో అడుగుపెట్టి బాబా కూర్చున్న స్థానం వైపు చూశాడో అక్కడ ఆయన సాయిబాబా కనిపించలేదు. ఆ స్థానంలో జటాజూటంతో తలపై గంగమ్మ తల్లితో ముక్కంటి అయిన ఆ పరమశివుడు ప్రచండమైన జ్యోతిర్మయ రూపంలో దర్శనమిచ్చాడు. చుట్టూ పాములు నిండా విభూతి, సాక్షాత్తు ఆ మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ దివ్యమైన కాంతిని, ఆ శివరూపాన్ని చూడగానే మేఘు ఒళ్ళు మర్చిపోయి ఆనంద బాష్పాలతో బాబా పాదాలపై పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అక్కడ మళ్ళీ సాయిబాబా నవ్వుతూ కనిపిస్తారు. అప్పుడు బాబా ఆ భక్తుడితో, రూపాలు వేరైనా పేర్లు వేరైనా లోపల ఉన్న దైవం ఒకటే మిత్రమా అని చెప్తారు. ఆ తర్వాత మేఘు ప్రతిరోజు నడుచుకుంటూ గోదావరి నదికి వెళ్లి కావిడి నీళ్లు తెచ్చి సాయిబాబాకు సాక్షాత్తు శివుడిగా భావించి అభిషేకం చేసేవాడు. మేఘు చనిపోయేటప్పుడు బాబా స్వయంగా ఒక సాధారణ మనిషిలా ఏడ్చారు. ఆయన శ్మశాన యాత్రలో పాల్గొన్నారు. ఒక భక్తిని, శివభక్తిని బాబా అంతగా గౌరవించారు. అలాగే సాయి చరిత్రలోనే ఉన్న మరొక అద్భుతమైన కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి ముంబైకి చెందిన ఒక పెద్ద డాక్టర్ షిరిడీకి వస్తాడు. ఆయన పరమశివ భక్తుడు. దక్షిణ భారతదేశంలోని రామేశ్వర లింగం అంటే ఆయనకు ప్రాణం. సాయిబాబా ఒక ముస్లిం పద్ధతిలో ఉంటారని ఆయన దగ్గరికి తాను రాను అని మొదట ముందుకేస్తాడు. కానీ తన స్నేహితుడి బలవంతం మీద ద్వారకామాయి మసీదు బయట నిలబెడతాడు. కానీ ఎప్పుడైతే బాబా మసీదు లోపల నుంచి ఆ డాక్టర్ వైపు చూశారో ఆ క్షణంలో ఆ డాక్టర్ కు సాయిబాబా రూపం కనిపించలేదు. సాక్షాత్తం రామేశ్వరంలో వెలిగిన జ్యోతిలింగం అక్కడ కాంతివంతంగా దర్శనమిచ్చింది. ఆ లింగం నుంచి వచ్చే దివ్యమైన కాంతిని చూసి ఆ డాక్టర్ పరుగున వెళ్లి బాబా పాదాల మీద పడిపోయాడు. లోపల ఉన్నది ఆ పరమశివుడే అని డాక్టర్ గ్రహించాడు. రూపాలు మార్చి భక్తులకు నచ్చిన దైవంగా కనిపించే లీల కేవలం సాయిబాబాకు మాత్రమే చెల్లింది. చూసారుగా భక్తులారా, రూపంలో వైరాగ్యం, చేతిలో భస్మం, మనసులో లోక కళ్యాణ భావన, ఇవన్నీ సాయిబాబాకు సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రతిరూపంగానే మనకు నిరూపిస్తున్నాయి. శివుడు లయకారుడు అంటే మనలోని అహాన్ని, మన కష్టాలని లయం చేసేవాడు. బాబా కూడా మనలోని అజ్ఞానాన్ని దూరం చేసి మన పాపాలను కడిగేసి సద్గురువు. అందుకే మన పెద్దలు అంటారు, సాయిని స్మరించినా, సదాశివుడు కలిసినా చేరేది ఆ ఒక్క పరమాత్మకే. రూపాలు వేరైనా ఆరాధించే భక్తి ఒక్కటే. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పవిత్రమైన పురాణాల రహస్యాల కోసం మన భక్తినాదం తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో భక్తితో ఓం నమ శివాయ లేదా ఓం సాయిరామ్ అని రాయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ మన ఛానల్ కు ఎంతో అవసరం. హర హర మహాదేవ్, శంభో శంకర, సర్వం సాయినాథార్పణస్తు.